రాబోయేటువంటి ఎలక్షన్లలో ఇదే ప్రభుత్వం ఏలే అవకాశం ఉందా లేదా? ముందుగా మిస్టర్ ఐ ప్రేక్షకులకి అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి అందరికీ నమస్కారం. మీరు అడిగినట్టు ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఆరాధ్య దైవమే కూర్చున్నాడు మన ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఎలా అంటే అనేక పథకాలతో పేద ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన ఒక నినాదం అందుకున్నాడు, పేదల పక్షపాతిగా ఉంటూ పేదవాడికి ఉన్నవాడికి అని తేడా లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అనేక రకాల పథకాలు ఇస్తున్నాడు. ఒక స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, జీవన విధానంలో ఎవరికి ఏం అవసరం ఉందో అన్ని రకాలుగా ఆదుకొని ఈ భారతదేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా పేరు గడించేటువంటి స్థాయికి వచ్చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఆయన ఎక్కడా రియాక్ట్ కాకుండా తన పని తను చేసుకుంటూ పోయిన దానివల్ల ఈరోజు ప్రజల్లో ఆయనకు మంచి పేరు ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, మంచి మాటే సార్. మా యొక్క ఛానల్ కూడా చూస్తూ ఉంది. ఓకే, తదుపరి పాదయాత్ర చేసి ఎంతో పేరు తెచ్చుకొని విజయం పొంది ఈ విధంగా పరిపాలనలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు ఇచ్చారు, సాగుతూ ఉంది. లోకేష్ గారు కూడా ఎలానే పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత ఫలితాన్ని ఇవ్వబోతుందని మీ ఉద్దేశం? ఇప్పుడు మీరు అంతా ప్రపంచమంతా తెలిసిపోయిన తర్వాత ఆయన గురించి క్వశ్చన్ వేస్తున్నారు. లోకేష్ గురించి మనం ప్రజల మాట కదా సార్. అయితే మీరు వేసిన క్వశ్చన్ తప్పులు పట్టలేదు. నేను లోకేష్ గారి గురించి చెప్పుకునే అంత పరిస్థితి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పేరు గడించినారు భారతదేశంలోనే. చాలా తెలివైనడని, తన విజనరీ అని, మేధావిగా ఆయన అందరి దృష్టిలోనే ఉన్నాడు. ఎస్, ఎటువంటి మేధావి అంటే ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలకు మాత్రం ఉపయోగం ఉండదు. ఆయన మేధస్సు అయితే వ్యాపారస్తులకి, వ్యవహారస్తులకి, అతను నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే అతను మేధస్సు ఉపయోగిస్తాడు. నేను కాదని చెప్పను. వ్యవస్థలు కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఎలా వాడుకొని ఎలా రాజకీయాన్ని నడపాలా అనే దాంట్లో అతను మేధావే. ఈ రాష్ట్ర ప్రజలు అతని మేధస్సు కోరుకోవడం లేదు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవాన్ని కోరుకోవడం లేదు. సామాన్య ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈ పరిపాలనా విధానంలో మాకు ఏం సహాయం చేస్తున్నాడు అనేది మాత్రమే చూస్తున్నారు. మీడియా లేని దానివల్ల 14 సంవత్సరాలకు ముందు రాజకీయం వేరు, ఇప్పుడు ట్రెండ్ నడుస్తూ ఉండే రాజకీయం వేరు. అరచేతులకి ప్రపంచం వచ్చేసింది. సామాన్యులు కూడా సెల్ ఫోన్ చేతులు పట్టుకున్నారు. ఈ మీడియా వచ్చిన దానివల్ల చైతన్యవంతులైపోయారు. అలాగే దీంట్లో మీడియాలో కూడా చాలా అరాచకాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే మీడియాలో ఏమైనా చెప్పుకోవచ్చు, నిజం చెప్పచ్చు, అబద్ధం చెప్పచ్చు. నిద్ర లేస్తే మీడియాలో ఒకటే కొడుతూ ఉంటారు అబద్ధాలు కూడా. అన్ని మీడియాలు అట్లా ఉండవు సార్. మిస్టర్ ఐ అలా ఉండదు, ప్రజల పక్షాన. మిస్టర్ ఐ గురించి మాట్లాడుతున్నాను, కొన్ని మీడియాల గురించి మాట్లాడుతున్నా. మీ మీడియా గురించి నేను చెప్పడం లేదు. మీడియాలంటే అందరూ వాళ్ళు మనుషులే కాబట్టి రకరకాల పక్షపాతంతో కొంతమంది ఉంటారు. మనము అది మీకు తెలియని విషయం ఏం కాదు. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఇటువంటి మీడియాలంతా కూడా వన్ సైడ్గా కొంతమంది ఆక్యుపై చేసుకొని ఆయన పైన దాడి చేస్తున్నారు. ఎటువంటి దాడి అంటే మీకు కొంచెం వివరంగా చెప్తాను, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం సార్ అదే మీరు అడిగింది. లేదు, లోకేష్ అది అతని గురించి చెప్పాను. ఇంతకుముందు చెప్పాను అతని గురించి. ఏం చెప్పాను? లోకేష్ గారి గురించి మాట్లాడుకునే అంత పరిస్థితి లేదు అనేది ఈ ప్రపంచానికంతా తెలిసిపోయింది, అయిపోయింది. ఎందుకు అంటే అతని పరిస్థితులు స్వతహాగా శక్తిమంతుడు కాదు, ఆవేశపరుడు. ఎందుకంటే ఆయన తప్పులు పడితే మాకేం రాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక లోకేష్ చిన్నవాడుగా అతన్ని మాట్లాడచ్చు, గౌరవించవచ్చు, అంతవరకునే. ఆయన పాదయాత్రలో ఒరిగేది ఏం లేదంటారా? చెప్తున్నాను, మీరు అడిగారు కదా, చెప్తున్నాను కొంచెం ఓపిక. పాదయాత్ర అతను చేసిన దానివల్ల పేద ప్రజల కోసం పాదయాత్ర చేసేది వేరు, మనం పాదయాత్ర చేయాలి అని చేసేది వేరు. మనం పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా కదలు వచ్చి ఉద్ధృత తరంగాలుగా వచ్చేది వేరు. ఇప్పుడు షర్మిల గారు చేయబోతున్నారు పాదయాత్ర గురించి కూడా చెప్పగలరు. ఇప్పుడే అది కూడా చెప్తాను మీకు, అది చెప్తాను మీకు. ప్రజలు రావడం వేరు, మనం ప్రజలను తోలుకోవడం వేరు.
మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే స్వచ్ఛందంగా నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పోయి పాదయాత్రలో పాల్గొనడం వేరు, మన పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా మనం పిలిస్తే వచ్చేవాళ్ళు కావచ్చు, లేదు ఈరోజు మనకు వృద్ధి జరుగుతుంది అనేవాళ్ళు కావచ్చు పాపం. ఓకే ఓకే. అలాంటి పాదయాత్ర కాదు, మనం వాళ్ళ పాదయాత్ర పోల్చకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, వాళ్ళ ఫాదర్ చేశాడు చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఎవరితో అమోఘం. అలాగే జగన్మోహన్ రెడ్డిది 100% అమోఘం. అలాగే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు, ఆయన కూడా ఆరోగ్యరీత్యా ఆయన సూపర్గా పాదయాత్ర చేశాడు. అలా పాదయాత్ర చేసేది పోటీ పాదయాత్రలతో ఉపయోగం లేదు. ప్రజా సమస్యలు అవగాహన చేసుకునేది, ప్రజల కోసం పోయేది, ప్రజల దగ్గరకు పోయేది, ప్రజలతో మమేకమయ్యేది పాదయాత్ర.